నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ ఎన్ని అసత్య వ్యాఖ్యలు చేశారు అనే దాన్ని చాలా క్లియర్గా మాట్లాడవచ్చు. అయితే నిన్న నాకు ఒక ఆయన కాల్ చేసి మాట్లాడింది ఏంటంటే, మీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడా అని అడిగిండు. నాకు ఆఫీస్ లేదన్నా అని చెప్పా. మీ ఇంటి అడ్రస్ ఎక్కడ చెప్పు అని అన్నాడు. ఈయన కాంగ్రెస్ కార్యకర్త. ఆ రికార్డ్ కూడా నేను ప్లే చేద్దాం అనుకున్నాను, బట్ ప్లే చేయట్లేదు. ఎందుకంటే దీన్ని ఒక పెద్ద ఇష్యూగా నేను బయటికి చూపించాలి అనుకోవట్లేదు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎవరైనా సరే దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినప్పుడు, ధర్మం మీద దాడి చేసినప్పుడు నిస్సంకోచంగా నిర్భయంగా వాస్తవాలను చెప్పడంలో ఆర్ వాయిస్ ముందుంటుంది. ఎవరు భయపెట్టాలని చూసినా భయపడేది లేదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నిన్న నాకు కాల్ చేసి రాహుల్ గాంధీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ ఆఫీస్ ఎక్కడో చెప్పు, నీ ఇల్లు ఎక్కడో చెప్పు అని మాట్లాడినావు కదా. నేను కాదు, ఈరోజు సిక్ అన్నలందరూ కూడా ఏం మాట్లాడుతున్నాడు, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దు, ఊరుకునేది లేదు, ఖబర్దార్ అన్నారట. మరి ఏం చేస్తావు వాళ్ళని? కాంగ్రెస్ కార్యకర్తగా నిన్న కాల్ చేసిన అన్న నిన్నే అడుగుతున్న క్వశ్చన్. గ్రంథాలు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఏవైనా కానివ్వండి, అవి ఊరికే ఏం రాలేదు. నోరుంది కదా, నరం లేని నాలుక కదా అని ఇష్టం వచ్చినట్టు వాటి మీద అభియోగాలు మోపడానికి, ముఖ్యంగా హిందూ ధర్మం మీద అలాంటివి మోపినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అయితే ఈరోజు నాకు నిజంగా కూడా ఈ ఏదైతే సిక్ బాడీ ఎన్జిపిసి సిక్ అన్నలందరూ ఉన్నారో వాళ్ళని చూస్తే చాలా గర్వంగా అనిపించింది. అబ్బా, రామాయణాన్ని పలుచన చేసే విధంగా మస్తు మాటలు వస్తాయి. మహాభారతానికి సంబంధించి బాగా మాట్లాడతారు అవహేళన చేస్తూ. ఇక హిందూ ధర్మానికి సంబంధించి కామెడీస్, లేకపోతే అవహేళన చేయడం, నమ్మకం లేనట్టు మాట్లాడటం, దేవతలను అవమానించడం, ఇలాంటివి ఎన్నో చేస్తుంటారు. ఆ వ్యాప్కి వచ్చిన 1-2 రోజులు కొన్ని హిందూ సంఘాలు అక్కడక్కడ ఏమంటారు, వాటికి నిరసనలు వ్యక్తం చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే, 3వ రోజుకి అది మర్చిపోయి మళ్ళీ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తినుకుంటూ మనం కూర్చుంటాం, ఏముందిలే అని. కానీ ఈరోజు రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా చేసిన వ్యాఖ్యలను సిక్కు సోదరులు వ్యతిరేకించారు. ఎంత వ్యతిరేకించారు అంటే, అలా కలిసి ఉండడం, కులం ఏదైనా ధర్మం గొప్పటి అనే విధంగా మేమంతా ఒక్కటే, మా దేవుడి మీద కానీ మేము నమ్ముతున్న వ్యక్తుల మీద కానీ అభియోగాలు మోపితే ఊరుకునేది లేదు, ఖబర్దార్ బిడ్డ అంటూ చెప్పారు చూడు. నిజంగా కూడా అభినందించాల్సిన విషయం. వాళ్ళని చూసి హిందువులు నేర్చుకోవాల్సిన అంశం కూడా. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తాను చూడండి. అపెక్స్ సిక్ బాడీ ఎన్జిపిసి రాహుల్ గాంధీ యొక్క అభయ ముద్ర వ్యాఖ్యలను నిందించింది. గుర్బానీ అంటే ఇప్పుడు క్రిస్టియన్స్కి బైబులు, ముస్లిమ్స్కి ఎలాగైతే మత పవిత్ర గ్రంథం, మనకు మహాభారతం, ఇలాంటి ఎలా మతపరమైన మనకు గ్రంథాలు ఉంటాయో అలాగా గుర్బానీ అంటే వాళ్ళు సిక్కుకి సంబంధించిన పూర్తి గ్రంథం అనమాట. దాన్ని చాలా పవిత్రంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. అలాంటి దాని మీద రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గురునానక్ దేవ్ భావజాలాన్ని అభయ ముద్రతో ముడిపెట్టారని ఆరోపిస్తూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను అపెక్స్ సిక్ బాడీ షోమని గురుద్వార్ పరందాక్ కమిటీ శుక్రవారం విమర్శించింది. ఎస్జీబీసీ గాంధీ వ్యాఖ్యలను కఠినంగా గమనించడమే కాకుండా తమ ప్రమోషన్ కోసం గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ లో ఏ కళాకారుడు లేదా నటుడు వీడియోగ్రఫీ చేయకూడదని నిషేధించింది. హర్మందార్ సాహిబ్ లో యోగా చేసినందుకు ఫ్యాషన్ డిజైనర్ అర్చనా మాక్వానా బుక్ అయిన తర్వాత ఇది జరిగిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక దీంతో పాటు ఎస్జిపిసి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో సిక్కు సంఘం ఈ నిర్ణయాలను ప్రకటించింది. గురునానక్ ను ప్రస్తావిస్తూ గురుసాహిబ్ చిత్రం అభయముద్రను చూపుతుందని, ఇది పూర్తిగా తప్పు అని రాహుల్ గాంధీ అన్నారు. తీర్మానంలో గురుసాహిబ్ అటువంటి ముద్ర లేదా ఆసనాన్ని గుర్తించలేదని, బదులుగా అటువంటి దృగ్విషయాన్ని ఖండిస్తూ ఒకే ఒక అకల్ పూరక్ టైమ్లెస్ బీయింగ్ తో కనెక్ట్ అవ్వమని బోధించాడని ఎస్జిపిసి ప్రకటన పేర్కొంది. గురునానక్ దేవ్ తత్వశాస్త్రం మరియు ప్రతిమ గురించి గాంధీ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ ఎస్జిబిసి పవిత్రమైన గుర్బానీ మరియు గురువుల బోధనలను పూర్తి అవగాహన లేకుండా రాజకీయ చర్చల్లో భాగం చేయకూడదు అని చెప్పారు. రాజకీయ వ్యక్తులు తరచూ గురువుల ప్రాథమిక సూత్రాలను మరియు పవిత్ర గుర్బానీ యొక్క అర్థాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, ఇది సిక్కుల మనోభావాలను దెబ్బతీస్తుందని తీర్మానం పేర్కొంది. పిటిఐ నివేదించింది. ఇక ఎస్జిబిసి తీర్మానం ద్వారా పార్లమెంటు కార్యకలాపాలు ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీయకుండా చూసుకోవాలని రాజ్యసభ చైర్పర్సన్ మరియు లోక్సభ స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది. అసలు ఏం మాట్లాడాడు అంటే, జూలై 1న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా గాంధీజీ ప్రవక్త మొహమ్మద్ ను ఉటంకిస్తూ ఖురాన్ నిర్భయత గురించి మాట్లాడుతుందని హైలైట్ చేశారు. దువాలో చేతులు ఎత్తినప్పుడు అభయముద్రను కూడా గమనించవచ్చు అని అతను చెప్పారు.
అతను శివుడు, జీసస్ క్రైస్ట్ మరియు గురునానక్ చిత్రాలను కూడా కలిగి ఉన్నాడు. హిందూ మతం, సిక్కు మతం, ఇస్లాం, క్రైస్తవం, జైన మతం మరియు బౌద్ధ మతాలను ప్రస్తావిస్తూ నిర్భద యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి గురునానక్, జీసస్ క్రైస్ట్, బుద్ధుడు మరియు మహావీరుల బోధనలు మరియు శివుని గుణగణాలను కూడా అతను ఉదహరించాడు. దేశంలోని అన్ని మతాలు మరియు ప్రజలు ఎలా చెబుతున్నారో చెప్పడానికి ధారోమత్ భయపడకండి, ఇతరులను భయపెట్టవద్దు అంటూ కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత బీజేపీ ఎంపీల వైపు చూపిస్తూ ఇలా అన్నాడు, శివ్జీ దరావోమత్ అంటాడు, అభయముద్ర అహింస గురించి మాట్లాడుతున్నాడు. కానీ వారు తమను తాము హిందువులుగా చెప్పుకుంటారు. ద్వేషం, హింస మరియు అవాస్తవాలు 24 గంటలు మాట్లాడుతూనే ఉంటారు. అయితే ఏవైతే తనకు అన్ని పురాణ గ్రంథాల గురించి మస్తు అవగాహన ఉంది, వాటన్నిటిని మెలబెట్టి చదివేసిన లాగా ఆ అభయముద్రల గురించి, అలాగే సిక్ మతానికి సంబంధించి ఎవరైతే మత పెద్దగా వాళ్ళు గౌరవం ఇస్తూ ఉంటారో ఆయనకు సంబంధించి అభయముద్ర గురించి మాట్లాడినప్పుడు మర్యాద ఉండదు చెప్తున్నాం. మీ రాజకీయాల్లోకి మా గుర్బానీని, మా పెద్దను తీసుకొస్తే మంచిగా ఉండదు. అయినా గిదేం బుద్ధి, నువ్వు చదివినవా? దాంట్లో ప్రతిదీ నీకు తెలుసా? తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఇలాంటి వాటి గురించి మాట్లాడితే మాత్రం ఊరుకోము, దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇక స్పీకర్ ఇలాంటి విషయాలు మాట్లాడే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పిందట. ఏ రోజైనా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి అబ్బా, హిందూగా పుట్టినోడు ఎవడైనా సరే ఇలా హిందూ దేవతల గురించి మాట్లాడినప్పుడు ఖబర్దార్ రాహుల్ గాంధీ, ఇంకోసారి రాహుల్ గాంధీ కాదు, అక్కడ ఎవరైతే ఉండనియండి, అది మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే ఇటు తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వమే కావచ్చు, కర్ణాటకే కావచ్చు, ఎక్కడైనా సరే ఖబర్దార్ మా హిందూ గ్రంథాల గురించి కానీ లేకపోతే మా హిందూ దేవతల గురించి కానీ ఏం తెలుసని మాట్లాడుతున్నావు, మాట్లాడితే భారీ మూల్యం చెల్లించుకుంటావు. ఇక కేల్కతం దుకాణం బంద్ చేస్తా అని మాట్లాడగలుగుతారా? ఎబ్బే అస్సలు ఇక్కడ లెక్క మారిపోద్ది. రాహుల్ గాంధీ మన కులమేనా, రాహుల్ గాంధీ సీట్ ఇచ్చినోడు మన కులమేనా అని ఆలోచిస్తూ మన గ్రంథాల మీద దాడి చేస్తున్నా మనం చూస్తూ ఊరుకుంటాం. కానీ ఈరోజు సిక్కు సంఘం తీసుకున్న ఈ నిర్ణయం, అలాగే సిక్కులు మాట్లాడిన తీరు ఆలోచింపజేసింది. ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు ముస్లిము, క్రిస్టియన్ వీటిలోనే చాలా ఐక్యత ఉంటుంది అనుకున్నా. నాకు తెలిసింది ఏంటంటే ఒక హిందూగా పుట్టినోడు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు. హిందూగా పుట్టినోడే కులాలుగా కుంపడి పెట్టుకొని దాని మీద ఫ్రై అయిపోయి దాని లోపడబడి మాడి మసిబొగ్గులుగా మారిపోతూ అన్య మతాల్లోకి దూకేస్తున్నారే తప్ప మిగిలిన అన్ని మతాలకు సంబంధించి చాలా చక్కగా ఐకమత్యంగా తమ గ్రంథాల మీద కానీ తమ మత పెద్దల మీద కానీ ఎవరైనా సరే ఎంత తోడైనా సరే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు అన్నట్టుగానే ఉన్నారు. ఈ దౌర్భాగ్యం మొత్తం ఎవరిలో ఉందయ్యా అంటే హిందువులలో మాత్రమే ఉంది. ఎందుకంటే హిందువులకు కులం ముఖ్యం ధర్మం కంటే. కాబట్టి సరే చైతన్యం ఇప్పుడిప్పుడు వస్తుంది కదక్క, ఊకెందుకు మాట్లాడతారంటే ఆ చైతన్యం ఎలా ఉండాలి అంటే ఇలా ఇంకొకసారి మాట్లాడాలంటే సిక్కుల ఓట్లన్నీ కేల్కతం దుకాన్ బంద్ అయిందనుకో మన పరిస్థితి ఏంది అని ఆలోచించే విధంగా అయింది. చూసిండ్రా? అట్లా హిందూ దేవతల గురించి మాట్లాడితే ఒక్క హిందూ ఓటు కూడా మనకు పడదు అనే విధంగా ఆలోచింప చేస్తే తప్ప వీటన్నిటిని అడ్డుకోలేము. నేను ఫైనల్గా చెప్పాలనుకుంది ఏంటి అంటే హిందువులంతా కూడా ఐక్యంగా ఉండండి. ధర్మం కంటే గొప్పది కులం కాదు అని తెలుసుకోండి. మన పనులు అంటే చేతి వృత్తులను బట్టి ఏర్పడ్డవే కులాలు తప్ప బ్రిటిష్ కాలం తర్వాతే ఈ కులాలకు ఆజ్యం పడ్డదే తప్ప వాటి వల్ల పెద్ద సాధించబోకుండా ఉండేది ఏమీ ఉండదు. కానీ ఏదైనా సాధించాలి అని మనం అనుకుంటే మాత్రం కులం కంటే కూడా నేను హిందువుని, భారతీయుని అని చెప్పుకోవడం ద్వారా మాత్రమే సాధ్యం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు, ఆలోచిస్తారు అని ఆశిస్తున్నా. మరి నేను చెప్పిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, షేర్ చేయడం మర్చిపోతున్నారు. ఎంత షేర్ చేస్తే మన వీడియో అంత మందిలోకి వెళ్తుంది, మంచి విషయాలను అందరూ తెలుసుకోగలుగుతారు. ఎంత లైక్ చేస్తే మన వీడియో అన్ని షేర్లు అవుతుంది. అలాగే ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి అంత బలం వస్తుంది. త్వరలోనే 1,00,000 సబ్స్క్రైబర్స్కి చేరుకోబోతున్నాం. మీ అందరూ ఆదరించి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా తొందరగా చేరుకుంటాం. కాబట్టి చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా ఒక ఛానల్ని ఇలా జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళేటప్పుడు నడపడం చాలా 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 కష్టం. సపోర్ట్ చేసే వాళ్ళు అంటూ ఉండరు. మరి ఎలా అంటే మీ అందరి ఆదరాభిమానాలు, మీ అందరి సపోర్టే ఈ ఛానల్ని నడిపిస్తోంది. అలాగే మీరంతా సపోర్ట్ చేస్తే ఒక చిన్న రెంట్ బేస్ ఆఫీస్తో పాటు కొంత ఎక్విప్మెంట్, కొంత రిక్రూట్మెంట్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వార్తల్ని ప్రజల దగ్గరికి అందించడమే కాదు స్పీడప్గా అందించడానికి ఒక అవకాశం ఉంటుంది. మన ఛానల్ ఇంకా 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 ముందుకు వెళ్ళడానికి కూడా
ఉపయోగపడుతుంది. దానికోసం ఆర్థికంగా మీ అందరి సహాయం చాలా అవసరం. మీ బ్రేక్ ఈవెన్‌కి చేరుకునేదాకా. దానికోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తది. 1-5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్‌లో సపోర్ట్ చేయండి, సహాయం చేయండి. అదే అర్థం కాని వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్‌పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. వాటి ద్వారా కూడా మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా ప్రతి ఒక్కరు వ్యాపారం చేసుకున్నప్పుడు మార్కెటింగ్ యాడ్స్ ఇస్తారు కదండి. అలాగే మీరు మార్కెటింగ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా మన ఛానల్‌కి ఆర్థికంగా చేయూతుంటుంది. మీ వ్యాపారం కూడా ఖచ్చితంగా చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా మీరు డెవలప్ అవ్వచ్చు. సో, ఇందులో ఏదో ఒక రకంగా ఆర్థికంగా మన ఛానల్‌కి మీ అందరి సహాయ సహకారాలు చాలా 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 అవసరం. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.